సార్. ఎవరు బాబు నువ్వు? ఇంటికి కన్నాలేసే వాడులా అలా చూస్తున్నావేంటి? ఎవరు నువ్వు? నిన్నే. వచ్చేసావా? నాన్న, దిస్ ఇస్ సుశాంత్. సుశాంత్ నాన్న. నమస్తే సార్. ఓ సుశాంత్ నువ్వేనా? సారీ బాబు, నువ్వని తెలియక. గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సార్. మీ షర్ట్ కూడా చాలా బాగుంది సార్. థ్యాంక్స్. అమ్మా, అబ్బాయి చాలా త్వరగా కాఫీ కలిసిపోతున్నాడు. టీ లేవు. కూర్చో బాబు. అయ్యో వద్దు సార్, కూర్చో మీరు బాబు. పెట్టిన తాగండి సార్, నాకు అలవాటు లేదు. ఓ కూర్చోవాలా? ఇంకేంటి బాబు, ఇంటర్వ్యూలో అడిగినట్టు తెలిసిన విషయాలు మళ్ళీ మళ్ళీ అడగను. స్ట్రైట్ టు ద పాయింట్. జాబ్ ఎక్కడా? అంతే. ఓకే సార్. జాబ్ ఎక్కడా అని అడిగితే తలకాయ ఊపుతావేంటి? ఓ జాబా? నేను ఎయిర్ ఫ్రీ నెట్వర్క్ లో పనిచేస్తుంటాను సార్. సిటీలో ది చీప్ అండ్ బెస్ట్ నెట్వర్క్ మాదే సార్. కావాలంటే మన ఇంటికి కూడా నెట్ పెట్టిద్దాం సార్. పర్లేదయ్యా, ఈ నెట్ విషయాలు పక్కన పెట్టి మెయిన్ పాయింట్ కొద్దాం. అమ్మా ప్రీతి, నువ్వు వెళ్ళి జ్యూస్ తీసుకురా. ఓకే నాన్న. వెళ్ళు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఫోన్. సార్ మా చుట్టాలని చెప్తే స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారు సార్. నెట్ పెట్టిద్దాం సార్. అరే, నువ్వు నెట్ ఫిక్స్ చేయడానికి వచ్చావా, మాట్లాడడానికి వచ్చావా? ఫస్ట్ నీ శాలరీ ఎంతో చెప్పు. 800 సార్. నెలకి 800 కడితే 5 GB డేటా ఫ్రీ ఇస్తారు సార్. రేయ్, నీకేమైనా పిచ్చా? ఇక్కడికి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు. నీ శాలరీ ఎంత అని అడిగితే ఏదేదో చెప్తున్నావు. మేసాలంటూ వస్తాను. ఓ శాలరీ గురించా ఆ? సార్? నాకు నెలకి 25,000 రూపాయలు శాలరీ సార్. పైన టీఏడిఎల్ అయ్యి కలిపి 10,000 వస్తాయి సార్. మనం నెట్ ఫిట్ చేసేటప్పుడే వారంలో ప్రాబ్లం వచ్చేటట్టు సెట్ చేస్తాం సార్. అలా వచ్చి రిపేర్ చేసి వెళ్తా ఉంటే మళ్ళీ 10,000 వస్తాయి సార్. అంతా కలిపి 45,000 దాకా వస్తాయి సార్. మంచిదయ్యా. ఆహా. ఇంకేమైనా అలవాట్లు ఉన్నాయా? ఒక్కటి ఉంది సార్. ఈస్ట్ ఫేసింగ్, ఈశాన్యం కార్నర్ ఫ్లాట్, ఓపెన్ బాల్కనీ, వంటగదికి 2 డోర్లు పెట్టించాం. వాస్తుకు బాగా ఖర్చు ఒరేయ్, పెట్టాం. ఆపురా. రేడియో జాకీలా వాగుతూనే ఉన్నావు, కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లే. అసలు నేను అడిగిన దానికి నువ్వు చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందారా? ఫుల్ ఫర్నిష్డ్, 2 kilometers ఫ్రమ్ మెట్రో స్టేషన్, బస్ స్టాండ్ కు వాకబుల్ డిస్టెన్స్ సార్. రేయ్, నువ్వు మనిషివేనా? ఇంకాసేపు ఇక్కడే ఉంటే నాకు బీపీ వచ్చి పోయేలా ఉన్నాను. అరే, ఇంకేమైనా అలవాట్లు ఉన్నాయంటే? అరే, మెట్రో 2 kilometers, బస్ స్టాప్ కి వాకబుల్ డిస్టెన్స్ అంటావు. ఓ అలవాట్ల గురించి అడుగుతున్నారా? చంపేశారండి బాబా. నాకు ఏ అలవాట్లు లేవు సార్. నో స్మోకింగ్, నో డ్రింకింగ్, నో గర్ల్స్, స్టిల్ వర్జిన్ సార్. ఏమో మీద మీ మీద కూడా ఉంటు. ఏంటోనయ్యా, నీ మాటల్లో అస్సలు క్లారిటీ లేదు. సర్లే, మీరు ఎలాగో లవ్ చేసుకున్నారు కాబట్టి నీకు మదర్ ఫాదర్ లేరు కదా, మరి ఎవరితో మాట్లాడాలి నీ గురించి? నిన్నేనయ్యా, మరి ఎవరితో మాట్లాడాలి నీ గురించి? అమ్మాయిని చూస్తావేంటి? స్విచ్ ఆఫ్ అయితే ఎలా? ఏం లేదు సార్. అన్ని ఒకే రోజు మాట్లాడతారా ఏంటి అంకుల్? న్యూటన్ ఏమన్నాడు? లైఫ్ ఈజ్ లైక్ ఏ జర్నీ. మనం కొన్ని రోజులు కలిసి ట్రావెల్ చేయాలి. అప్పుడు నా గురించి మీరు, మీ గురించి నేను అన్ని తెలుసుకోవచ్చు. ట్రావెల్ అవుదాం, ఓకేనా? బాయ్. మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటయ్యా? ఇప్పుడే కదా ఆగింది, మళ్ళీ తినమంటారేంటి? ఆ? అయినా గతికితే అతకదంట, మా అమ్మ చెప్పింది. ఎల్లొస్తా మామయ్య, బాయ్. కాఫీ. థ్యాంక్ యూ. నాన్న, యాక్చువల్లీ మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటమ్మాది? సుశాంత్కి చెవులు వినిపించవు. హీస్ డెఫ్. ఏంటి, చెవిలో ఏదో ఈగపోయింది అన్నంత సులువుగా చెప్పేవేంటి? కానీ వాడు చాలా మంచోడు నాన్న. నోర్మోయ్, అసలేం మాట్లాడుతున్నావో నీకనే అర్థమవుతుందా? చూడు ప్రీతి, అన్నీ బాగున్న వాళ్ళకి పెళ్ళలాగా అవుతుందని టెన్షన్ తో సగం చేస్తున్నారు బయట. అలాంటిది చెవులు వినిపించని వాడిని చేసుకుని ఏం సాధిద్దామని? ప్లీజ్ స్టాప్ నాన్న, నేను చెప్పేది వినండి ఒక్కసారి. ముందు నేను చెప్పేది విను. వాడు నాకు నచ్చలేదు. ఫిజికల్ గా లోపం ఉన్న వాడితో నువ్వు హ్యాపీగా ఉండలేవు. జీవితంలో ఒక్కసారి కూడా నా మాట వినలేదు. ఇప్పుడైనా విను. ఏం నాన్న, ఇప్పుడు చూసినా లోపం లోపం అని అదే పాయింట్ స్ట్రెస్ చేస్తున్నారు. వాడు మంచోడు అనేది ఫస్ట్ ప్రయారిటీ, అది పట్టించుకోవట్లేదేంటి మీరు? ఎంత చెడ్డ రాక్షసుడైన రావణుడు కూడా లంక జనానికి మంచోడే. లంకలో ఉండి కాదు, కాస్త నా కొంపలో ఉండి ఆలోచించు. అప్పుడు నా బాధ ఏంటో అర్థమవుతుంది. వాడికి చెవులు వినిపించవు అంతే కదా, అదేం పెద్ద డిఫెక్ట్ అనిపించట్లేదు నాకు. ఈ లాజికల్ కేం తక్కువ లేదు. చూడు నాన్న, ఐఎమ్ వెరీ క్లియర్. నాకు వాడంటే చాలా ఇష్టం. నేను వాడిని కాకుండా ఇంకెవరిని చేసుకోను. వాడిని నేను పిలిపిస్తాను, మీరు మాట్లాడండి. వాడి ఇంటికి వస్తే నేను బయటికి వెళ్ళిపోతాను. నమస్తే అంకుల్. అమ్మని అమ్మ,
బానే ఉన్నా గుడికి వెళ్ళా ప్రసాదం పెట్టారు ఛీ ఎక్కడ దాపరించేవరా నా కూతురికి అక్కడే తినేశాడు. అసలు ఇది ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు నీకెలా వినిపించిందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఫ్యూచర్ లో ఎవరైనా అడిగితే వీడేనా అల్లుడు ఏది తిట్టినా టూత్ పేస్ట్ యాడ్ లా నవ్వుతూ ఉంటాడని చెప్పాలా? ఒరేయ్ ఇంత తిట్టినా ఇంకా నవ్వుతున్నావేంట్రా? నీకేమన్నా నాన్న ఏంటి? నువ్వెంత తిట్టినా తను వినలేడు. అంకుల్ మీరు మాట్లాడింది నాకు వినిపించకపోవచ్చు, కానీ మీ ఎమోషన్ నాకు అర్థమైంది. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఈ చెవుడు ఏ రోజు పెద్ద ప్రాబ్లం అవ్వలేదు. ప్రతిసారి నేను దానికి ఆల్టర్నేటివ్ వెతుకుతూనే ఉన్నాను. ఈ డిఫెక్ట్ వల్లే నాకు రీసెంట్గా జాబ్ కూడా వచ్చింది. అయినా అంతా బాగున్న వాళ్ళలో ఏ ప్రాబ్లం లేదని మీరు ఎలా అనుకుంటారు అంకుల్? ఇది మీకు పైకి కనపడుతుంది, కానీ పైకి నవ్వుతూ ఉంటే లోపల కుళ్ళు కుతంత్రాలతో ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ప్రాబ్లం మీకు కనపడదు. నేను మీ కూతుర్ని ఏదో అన్యాయం చేసి మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. నాకు చెవుడు అని చెప్పిన తర్వాతే తను నాకు ఐ లవ్ యూ చెప్పింది. నాకు ఈ ప్రాబ్లం ఉన్నందుకు ఫస్ట్ టైం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయనని మీ మాటలు వినలేను కాబట్టి. థ్యాంక్ యూ అంకుల్. బాయ్, టేక్ కేర్.